థ్రెడ్ పైపింగ్ ఇలా సన్నగా రెడీ చేసుకున్నారంటే బ్లౌజ్లోకే మారిపోతుంది. థ్రెడ్ పైపింగ్లో ఇలాంటి సైజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను యూజ్ చేసేది 12 నెంబర్ థ్రెడ్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్యాకెట్స్లో 4 అవైలబుల్గా ఉంటాయి. 12 నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కనుక మనం బ్లౌజ్ స్టిచ్ చేసామంటే మాత్రం ప్రొఫెషనల్గా ఉంటుంది, అదేవిధంగా నీట్గా కూడా ఉంటుంది. అయితే ముందుగా మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పైపింగ్ క్లాత్ని తీసుకోండి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం క్లాత్ని పట్టి లాగినప్పుడు స్ట్రైట్గా ఉంటే సాగదు, అదేవిధంగా క్రాస్గా పట్టి లాగి చూస్తే సాగుతుంది. ఎక్కడ అయితే సాగుతుందో అది క్రాస్గా ఉన్నట్టు క్లాత్ వచ్చేసి ఇలా క్రాస్గా ఉన్న వైపున ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే 1/2 ఇంచ్ క్లాత్ సరిపోతుంది. బిగినర్స్కి వేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకోండి. తర్వాత మిగిలిన క్లాత్ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ కట్ చేశాను మీకు చూపించడానికి. అలా సింగిల్ కట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనిపిస్తే మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేయండి. క్లాత్ని ఫోల్డ్ చేసి సమానంగా సెట్ చేసుకొని కూడా మనం ఈ పైపింగ్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే సన్నగా తీసేసుకొని మళ్ళీ సేమ్ 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేయండి. ఇలా కట్ చేసే బదులు మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఒకవేళ క్లాత్ పెద్దగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇలా కూడా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. 2 విధాలు కూడా చెప్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా మనం కట్ చేసి తీసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 ఇంచ్ వెడల్పుతో వచ్చే మందంగా కట్ చేసుకోండి. ఒకవేళ 1 ఇంచ్ తెలీదు అనుకున్న వాళ్ళు లైన్ డ్రా చేసుకోండి. 1 ఇంచ్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ని స్ట్రైట్గా జాయింట్ చేయకూడదు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాస్గా పెట్టేసేయండి. క్లాత్ క్రాస్గా పెట్టేసి జాయింట్ కూడా క్రాస్గానే వేసేయండి. స్ట్రైట్గా మనం కుట్టు వేసినట్టయితే మనకి సరిగా రాదండి పైపింగ్ అనేది. అంటే పైపింగ్ వేసేటప్పుడు ఉబ్బెత్తుగా వస్తుంది. ఈ విధంగా మనం క్రాస్గా జాయింట్ చేసుకొని కుట్టు కూడా క్రాస్గా వేసుకున్నాం అనుకోండి, ఇలా క్రాస్గా వేస్తే నీట్గా వస్తుంది. మనం జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు. పైపింగ్లో అన్ని పీసెస్ కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. ముందుగా అయితే మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేసామో అన్నీ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం స్టిచ్ చేసామంటే మాత్రం మనం డబ్బులు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఒక బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనం బొటిక్లోనే స్టిచ్ చేసుకోవాలి అనేది ఏం లేదండి. మనం కూడా ఇంటి దగ్గరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించే టిప్స్ అనేవి ఫాలో అయ్యారంటే ఇంటి దగ్గర మీరే నీట్గా స్టిచ్ చేసి బొటిక్ ఫినిషింగ్తో మీరు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు. ఇలా అన్నీ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసేటప్పుడు సైడ్కి క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ అనేది కుట్టు దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ వెడల్పు క్లాత్ అనేది ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ మనం క్రాస్గా జాయింట్ చేసుకోవడం వల్ల ఉబ్బెత్తుగా రాకుండా స్ట్రెయిట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలా మనం అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్నాక థ్రెడ్ తీసుకోండి. 12 నెంబర్ థ్రెడ్ అండి మనం యూజ్ చేసేది. అందులో కూడా సైజెస్ ఉంటాయి, కొద్దిగా సన్నగా ఇంకా కొంచెం లావుగా కూడా ఉంటాయండి. ఇక్కడ 12 నెంబర్ థ్రెడ్ అయితే సరిపోతుంది మన పైపింగ్ కోసం. ఇలా స్టార్టింగ్ పాయింట్లో పెట్టేసుకోండి. థ్రెడ్ని పెట్టేసుకున్న తర్వాత థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా కుట్టు అయితే వేసుకోండి. అయితే ఈ పైపింగ్ స్టిచ్ చేసేయడానికి సింగిల్ పాదం కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. సింగిల్ పాదం ఏం అవసరం లేదండి. కొద్దిగా లావుగా ఉన్న థ్రెడ్ అయితే సింగిల్ పాదం అవసరం ఉంటుంది. కానీ మనం ఇక్కడ డబల్ పాదంతోనే, అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే పాదంతోనే పైపింగ్ అనేది స్టిచ్ చేసాం. పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకు థ్రెడ్ పక్కనే పడే విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇంకా కొంచెం సైడ్కి జరిగితే మాత్రం ఇక్కడ మనకు పైపింగ్ అనేది సెట్ అవ్వకపోవచ్చు. అందుకని చెప్పేసి మనం జస్ట్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి 2 క్లాత్లు కూడా, అంటే పైన వైపునది కింద వైపునది 2 కూడా సమానంగా పట్టేసుకొని కుట్టు వేసామంటే ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్.
కొద్దిగా కూడా లూజ్ అనేది రాకుండా నీట్గా కుట్టు అయితే వేసుకోండి. మనం ఇక్కడ వేసేది నార్మల్ పాదంతోనే వేస్తున్నాం కాబట్టి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సింగిల్ పాదంతో వేస్తే కొద్దిగా క్లాత్ అటు ఇటు జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ మనకు అవసరం లేదండి. ఇక్కడ డబల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ చేసేయాలి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొత్తం కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా సైడ్స్కి, ఇదంతా ఇలాగే పెట్టేసి మనం కుట్టు వేసామంటే కుట్టు అనేది సరిగా రాదు. మనం నెక్కి స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు వెడల్పుతోనే మనం నెక్ దగ్గర కుట్టు అనేది వేస్తూ ఉంటాం. అదే 1/2 ఇంచు క్లాత్ ఇక్కడ వదిలేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేయండి. డైరెక్ట్గా మనం ఏది కట్ చేయకుండా ఇలాగే వేస్తే మాత్రం పైపింగ్ అనేది రాదు, వేయడానికి వీలు పడదు. సేమ్ మనం నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలేసుకుంటాం కదా, అదే 1/2 ఇంచు వెడల్పుతో ఇక్కడ కూడా క్లాత్ ఉంచేసి మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని వీడియోలు, చాలా యూస్ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో చూడండి. అదేవిధంగా నెక్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది కూడా నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్లో కూడా డైరెక్ట్ ఛానల్ పేజ్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఇలా పైపింగ్ రెడీ చేసి వేసామంటే ఎగ్జాక్ట్గా బోటిక్ ఫినిషింగ్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.